ఇచ్చిన ఫామ్ లో గానీ నాకు ఇచ్చిన చెక్ లిస్ట్ లో గానీ లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు సబ్మిట్ చేయాలి? అంతే కదా. నాకు ఇచ్చిన ఫామ్ లో నీకు హౌస్ ట్యాక్స్ కడితేనే నువ్వు నామినేషన్ వేయాలి, లేకుంటే ఇంటి ట్యాక్స్ నల్ల బిల్లు కడితేనే నువ్వు నామినేషన్ వేయాలని ఎక్కడ కూడా లేదు. లేనప్పుడు నేను ఎందుకు పే చేయాలి? అదే విధంగా ప్రతిపాదన ఒక్కరే ఉన్నారు ఆ బుక్ లో కూడా. అలాంటప్పుడు ఇద్దరు ప్రతిపాదనలు ఎందుకు? ఒక్కరే ప్రతిపాదన అయితే ఓకే. ఇవి చెప్పండి నాకు క్లారిటీగా. నామినేషన్ వేయాల్సినోడు ఇంటి ట్యాక్స్ ఎన్ఓసి ఎందుకు తీసుకోవాలి? ఎక్కడ నియమావళి ఉన్నది చూపియండి. చూపిస్తే మేము అందరు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి అవసరం లేదు మేడం. నేను వేసి వచ్చే నామినేషన్ ఎక్కడ చెక్ లిస్ట్ లో కూడా లేదు, ఎక్కడ ఏది లేదు. ఎవరు నేను ఇంకో మాట చెప్తున్నాను. నేను కమిషనర్ గారిని కూడా అడిగాను ఇక్కడ. తను వర్బల్ గా చెప్తున్నారు తప్ప ఎలాంటి అథెంటికేషన్ లేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 100 మంది లోపలికి మాట్లాడరా? కాదు కదా. నేను అనేది ఏంటంటే ఒక నోటీస్ బోర్డు తీసుకోండి. నోటీస్ బోర్డు తీసుకొని ఒక నిమిషం పర్టికులర్ గా క్యాండిడేట్ అనేవాడు నామినేషన్ వేసేవాడు వాడు ఏమేమి సబ్మిట్ చేయాలనేది నోటీస్ బోర్డు లో పెట్టండి, సరిపోతుంది. ఒకసారి అడగండి. ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు అందరినీ? నిన్నటి నుంచి అందరు పానిక్ అవుతున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. వేసినా నల్ల ట్యాక్స్ కట్టాలి, ఎన్ఓసి తీసుకురావాలని ఎక్కడా లేదు. దయచేసి ప్రజలందరూ గమనించగలరు. అదే విధంగా నేను కమిషనర్ గారికి అడిగినా కూడా తాను వర్బల్ గా చెప్తున్నారా తప్ప ఏదైనా ఉంటే నోటీస్ బోర్డు లో పెట్టమని చెప్తున్నాను. ఎక్కడా కూడా నోటీస్ బోర్డు కూడా క్రియేట్ చేయలేదు, నోటీస్ బోర్డు కూడా పెట్టలేదు. దయచేసి ప్రజల్ని అప్రమత్తం చేయండి, అవేర్నెస్ చేయండి. అంతే తప్ప ఇట్లా మూర్ఖం మాత్రం చేయకండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.